మీకు ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ స్కాన్ అవుతుందండి. స్కాన్ అవుతున్నాయి. స్కానింగ్ 483 బస్తాలు తీర్చారు సార్. 483 బస్తాలని ఎలా స్కాన్ చేయాలో 1 అవ్వగానే ఫెయిల్ అయిపోతుంది సార్. చూడండి డిఎస్ఓ గారు, ఇది సాల్వ్ చేయండి కొంచెం. ఎట్లా ఏంది ఎక్కడేం పొరపాటు జరుగుతా ఉంది? అసలు బియ్యం లేక ఇచ్చే సన్న బియ్యం లేక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకి ఎక్కువ ఎప్పుడు ఇది 6 నెలలు పడుతుంది అయిపోయి. మరి మీ అథారిటీస్ చెప్పారా పై వాళ్ళకు? ఏం చెప్పారు? అంటే వాళ్ళు అలానే ఇచ్చేస్తున్నారమ్మా, మరి సరే ఉంచండి, జాగ్రత్తగా వాడుకోండి అని. ఎట్లా వాడతారు? అదే అన్నారు సార్. 4 నెలల సరుకు ఇప్పుడు వచ్చేస్తే పురుగు పట్టదా? అప్పటికే పెంకి పురుగు అక్కడక్కడ కనిపిస్తుంది. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. అంటే మన నిమ్మకూరు మన రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలో ఉన్నాము సార్. సార్ సార్ ఇక్కడ రైస్ 30 క్వింటాల్స్ పర్ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే 120 క్వింటాల్స్ దించారంట. అవును సార్, వాళ్ళకి చెప్పాము మేము. ఇప్పుడు ఈ ఎస్సీఎం యాప్ ఉన్నింది సార్. ఎస్సీఎం యాప్ ఉన్నప్పుడు ఇది బాగానే ఉన్నింది లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఎస్సీఎం యాప్ ను వాళ్ళు ఏం చేశారంటే జేఎన్బికి అనుసంధానం చేశారు సార్. ఏపీసీఎఫ్ వాళ్ళకి ఇచ్చారు. అప్పటి నుంచి ఏపీసీఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోకుండా మొత్తం ఉన్నటువంటి స్ట్రెంత్ కు పంపించేస్తున్నారు సార్. వాళ్ళకి లెటర్ కూడా పెడుతున్నాము, ఇంత మా దగ్గర ఎక్సెస్ స్టాక్ మీరు పంపించేస్తున్నారు, పంపొద్దండి అని చెప్పి లెటర్ కూడా. ఇది 4 months స్టాక్ ఇప్పుడు వస్తే ఆల్రెడీ పురుగు పట్టే ఉంది. అవును సార్, ఆల్రెడీ అక్కడికి వేపాకు ఏమేమో వేసి పెట్టుకొని ఉన్నారు పాపం. చెప్పాం సార్. మీ మీటింగ్ కూడా మేము అదే చెప్పిస్తున్నాం సార్ ప్రిన్సిపల్. ఎట్లా మరి ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. చాలా ఇబ్బంది ఉంది సార్. అది వాళ్ళకి లెటర్ పెడుతున్నాం సార్. వాళ్ళకి చూడండి కొంచెం ఇమ్మీడియట్ గా రిమూవ్ చేసేటట్టుగా. డిఎస్ఓ గారు కూడా ఉన్నారు ఇక్కడే, వాళ్ళ నుంచి ఏదన్నా మాకు వస్తే కన్నా మేము రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. అయితే మా ప్రిన్సిపల్స్ చాలా మంది చెప్పారు సార్, వద్దు మాకు స్టాక్ అంటే బలవంతంగా దించేసిపోయారు. అది వాళ్ళ అలాట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమాలీస్ వస్తారు, వాళ్ళు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి అమాలీస్ వస్తారు, వాళ్ళు వచ్చి దించిపోవడమే వాళ్ళ పని. ఇంకా వాళ్ళు వేరే ఆలోచించారు. వాళ్ళకి తెలియదు కదా ఈ రూల్స్ రెగ్యులేషన్స్. ఆడ ఇన్ని దించండి పలాని ఏపీ రెసిడెన్షియల్ అంటే అన్ని దించేయడానికి వస్తారు వాళ్ళు, అంతేగా. అది మనము పై లెవెల్లో మీ అధికారులతో మాట్లాడి సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి ఇది ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతూ ఉంది అది రెక్టిఫై చేసి ఆ స్టాక్ రిమూవ్ చేయించుకోవాలి ఇమీడియట్ గా. కొంచెం సీరియస్గా తీసుకోండి దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి అన్ని హాస్టల్స్ లో ఎట్ట చేయాలా, ఏంది దీని మార్గం దీనికి అనేది కొంచెం స్పీడప్ చేసి చేయండి అండి. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు. స్టాక్ దించుకోవడానికి రూమ్ కూడా లేదు. 30 క్వింటాల్స్ వచ్చేది 120 క్వింటాల్స్ వచ్చిందంటే ఏం చేయాలి వాళ్ళు? అసలే సన్న బియ్యం ఇవ్వడమే పెద్ద గొప్ప మనకు. అంత రేటు పెట్టుకుని ఈవిడికి అనవసరంగా ఇక్కడ పురుగు పట్టి పాడైపోతా ఉంటే ఇబ్బంది అవుతుందండి. చూడండి ఇమ్మీడియట్ గా దీని మీద అండి. ఎట్లండి మీరు ఎంత చికెన్ ఇస్తున్నారు ఈచ్ టైం? చికెన్ 31 kgs ఇస్తున్నాం సార్. ఎంతమందికి? 270. ఏం క్యాలిక్యులేషన్ అది? 100 గ్రాములు పైన క్యాలిక్యులేషన్. అది మీ దగ్గర ఏమైనా ఉందా? ఫుడ్ ఇలా ఫుడ్ స్కేల్ ఉంది సార్. నాకు తెలుసు నీ కాడ ఏమున్నాయని బా, నాకు అన్నీ తెలుసు. ఏడుంది అది కావాలా స్కేలో లేకుంటే కట్టెప్పుల్లో ఏదో ఒకటి, ఏం ఆధారం నీ దగ్గర అనేది నాకు చూపి అంటున్నాను. అది ఏం లేదు. ఇంటర్మీడియట్ పిల్లలు కదండి. 600 గ్రాముల బియ్యము, 25 గ్రాములు దాలు, 7 రోజులకు అప్రాక్సిమేట్గా వేసుకుంటే కన్నా 175 గ్రాములు దాలు వారానికి 7 రోజులు. 7 రోజులకు మీరు దాదాపు 10 సార్లు ఇస్తారు పప్పుకు సంబంధించింది. సాంబార్ కొన్ని, పప్పు కొన్ని. 6 kg పైన. నేను చెప్పేది నువ్వు చెప్పేది నాకు వద్దు. నువ్వు ఎన్ని కేజీలు ఇచ్చేదంతా చూస్తా, నేను చెప్తా నీకు ఎగ్జాంపుల్ అది చెప్తున్నా, కిందికి వస్తా. అర్థమైందా? ఈడ ఎంత ఉంది చికెన్ అది 3 times అనేది ప్రీ మెట్రిక్ హాస్టల్ పిల్లలకి ఇచ్చేదిలేండి. మనం ఇచ్చేది 2 times. ఇంటర్మీడియట్ పిల్లలు లాస్ట్ కాలమే కదా. ఎంత ఉంది? చిక్కీస్ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది అంటే ఒక 5 రూపీస్ మిగులుతుంది పర్ డే. అంటే దాదాపు 150 రూపాయలు అది మిగిలినట్టే పర్ క్యాపిటల్ కదా. సరే గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది, ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు చెప్తాను. అంటే అప్పుడు మీకు ఇంకా ఆడ 150 రూపాయలు మిగిలింది కదా. అప్పుడు మనము 175, నేను 175 కరెక్ట్గా ఇవ్వండి అంతా అని నేనేం చెప్పట్లే. అట్లీస్ట్ 150, 140 అని ఇవ్వాలి కదా అండి. మిల్లెట్ చిక్కీస్ ఫ్రీ ఇస్తుంది హాస్టల్స్ అన్నిటికీ గవర్నమెంట్, మీకు రావట్లేదా? రావడం లేదు సార్ మాకు. ఎందుకనండి? మొత్తం వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ ఫ్రీ అండి. వెల్ఫేర్ హాస్టల్స్ కు, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ కు జీవో ఇచ్చారు. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు.
లేదు లేదు, మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ ఇస్తున్నాం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూడండి, కొంచెం ఎంక్వైరీ చేయండి అవి అండి. అప్పుడు మీరు 175 grams 150 అన్న ఇవ్వాలండి. దానివల్లే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది సార్. సరే, ఇప్పుడు బాగాలేవా ఇవ్వడం లేదా, చికెన్ లేపా పక్కన పడేయండి. ఏం చికెన్లు కానీ, చికెన్ ఇస్తే పిల్లలు హ్యాపీగా అన్నం తింటారు కదా. కానీ మా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు సార్. చేస్తారు సరే సార్, ఇది బాగోట్లేదు మరి ఎందుకు. ఇప్పుడు పోయి నేను చెప్తా మీకు 175 grams రావాలా, 6 మందికి 1 kilo రావాలా, ప్రిస్క్రైబ్ చేయండి అని అడుగుతా, సరిపోతుంది కదా. మరి అది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇది ప్రిస్క్రైబ్ ఎందుకు చేయరు? పెట్టాల్సిందే మీరు. మీరు చిక్కీకి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు చికెన్కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వరు? హౌ ఆర్ యు ఆల్? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు వాటి మీద తనిఖీలు చేస్తూ ఉంటాం. ఓకే, ఐడియా ఉందా మీకు? మీరు చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు మీరంతా. భోజనాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రుచిగా ఉండట్లేదా, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, ఇవన్నీ మీరు ఏదైనా కొన్ని చెప్తే మేము ఏదైనా పై అధికారులకు తెలిపి కొన్ని చేర్పులు మార్పులు చేస్తాం. అర్థమైందా? ఇక్కడ మీ వార్డెన్ సార్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని మీ సమస్యలు చెప్తే పైకి తీసుకెళ్తాం. వాళ్ళు కూడా చెప్పారు కొన్ని సమస్యలు. ఆ విధంగా ఏదైనా భోజనాలు ఎలా ఉన్నాయి, వంట సరిగా మంచిగా టేస్ట్గా వస్తుందా, ఈ విషయాలన్నీ చెప్పాలి. చెప్తారా? మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఒకటి చెప్తే నేను మారుస్తాను. నిన్న వచ్చింటే ఈరోజు మారిపోవు కదా. జీరా రైసా, ఉప్మానా? మీకు ఒక కథ చెప్పనా? ఒక 100 మంది ఉన్న హాస్టల్కు నాలాంటి చైర్మన్ సార్ ఒక ఆయన వేయారంట. పోతే 20 మందికి జీరా రైసు బాగా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 80 మందికి జీరా రైస్ అంటే ఇష్టం లేదు. ఓకే, 80 మంది ఆయన ఏం చేశారంటే పేపర్లు ఇచ్చాడు, అందరు రాయండి అని. దాంట్లో 20 మంది జీరా రైస్ రాసేసారు. 80 మంది ఒక సైడ్ ఉన్నారు కదా, అప్పుడు జీరా రైస్ ఓడిపోతుందా లేదా? ఓడిపోతుంది కదా. కానీ 80 మంది మీలాగనే ఐకమత్యం లేక ఒక 5 మంది పరాటా కావాలని, ఒక 10 మంది చపాతీ కావాలని, ఒక 10 మంది దోశ కావాలని, ఒక 10 మంది సాంబార్ వడ కావాలని, ఒక 10 మంది పునుగులు కావాలని, ఇట్లా 80 మంది 80 రకాలు రాశారు. అప్పుడు ఏం గెలిచింది? అదే పరిస్థితి మీది కూడా. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. జీరా రైసా? చేతులు ఎత్తండి. ఉప్మా వద్దండి వాళ్ళు. ఉప్మా తక్కువ ఉన్నారమ్మా. జీరా రైస్ ఓయమ్మా, జీరా రైసే. ఎప్పుడు జీరా రైసు? బుధవారం. జీరా రైస్ బదులు ఏం కావాలి? మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? ఎంతో ఒక 4-5 వేలు వస్తాయి అనుకుంటున్నారా? ఇది గొప్ప తీసి 1600 రూపాయలు ఇస్తారు పర్ మంత్. 53 రూపాయల 33 పైసలు రోజుకు. దాన్ని జాగ్రత్తగా మనం పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి. మనకు దోశలు, పూరి ఆదివారం ఉంది కదా, సండే ఏమి ఇస్తున్నారు? అదేలే, చపాతీ ఆర్ పూరి. ఏందిమా? చూస్తాం మెనూలో ఏముందో చూడాలి నేను. సరే, జీరా రైస్ బదులు నేనే నా ఇష్టం వచ్చింది పెడతాను, ఆ బడ్జెట్ చూసుకొని. ఓకే, ఎగ్ రైస్. ఓకే, ఎగ్ రైస్ పెడదాం. హాస్టల్లో బాతింగ్కు అంతా వాటర్ ప్రాబ్లం ఏం లేదా? ఉందా వాటర్ ప్రాబ్లం? ఎందుకని? బోర్ లేవా? స్నానాలకు వాటర్ లేవా? క్లోత్ వాషింగ్కు తక్కువ? మీకు బాగానే ఉన్నాయా? మీకు గర్ల్స్ తక్కువ వస్తున్నాయా? సీనియర్ సైడ్ వస్తాయి, జూనియర్ సైడ్ రావా? మాట్లాడతాను నేను, కొంచెం పైన వాళ్ళతో మాట్లాడి ఎట్లా అనేది చెప్తాను. కాబట్టి మీరు అదృష్టవంతులని ఎందుకు అంటున్నానంటే, ఒక 40-50 ఏళ్ల క్రితం చాలా దారుణంగా ఉండేవి వెల్ఫేర్ హాస్టల్స్లో. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజుకు ఎంత ఇంప్రూవ్ అయింది, ఎంత అదృష్టం చూడండి. అవునా కదా? కాబట్టి మీరు చదువుకోవాలనేది ప్రభుత్వ ధ్యేయం. మీరు మా ఆంధ్రప్రదేశ్ సంపత్తి.
మీరు మా ఆంధ్రప్రదేశ్ యొక్క సంపత్తి, మీరే మాకు రాబోయే కాలాలలో మీరే ఈ చరిత్ర మార్చేది, మీ వయసు పిల్లలే. కాబట్టి మీరు మంచిగా మీరు అభివృద్ధి చెంది మంచి మంచి మేధావులుగా తయారై ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడి మీ జీవితాలు మార్చుకొని మీ తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉంటూ మీ తలరాతలు మార్చుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.